కష్టపడి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుండగానే ప్రతి ఆటంకాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధపరిచి ప్రభు యొద్దకు నడిపిస్తాడు. నువ్వు పరలోకానికి చేరుకోవాలన్నా, ప్రభువును చూడాలన్నా నీవు పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధతయే నీకు ఆధారం చేసుకొని నీవు పరలోక రాజ్యం చేరుకో. ప్రియ సోదరి సోదరుడా, పరలోక రాజ్యం చేరుకోవాలంటే ముందుగా మనం భూమి మీదనే దేవునికి ప్రార్థన చేయాలి. భూమి మీదనే మనకు అవకాశం ఉన్నది. సోదరి సోదరుడా, ఇకనైనా నువ్వు దేవుని యొద్దకు రా. ఆయన పాదాలు పట్టుకో, ఆయనను వేడుకో. నీ పాపాన్ని క్షమించి నిన్ను దేవుడు రక్షిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు. సహోదరి సహోదరుడా, అంత దినంలో మనం ఉంటున్నాము కనుక నీవు ఇకనైనా దేవుని యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని దేవుని చెంత వేడుకొని నీవు దేవుని యొద్దకు వస్తావని దేవుడు ఆయన 2 చేతులు చాచుకొని నీ కోసమే వేచి చూస్తున్నాడు. కనుక ఇకనైనా రా దేవుడి యొద్దకు, నీ పాపాన్ని కడిగి వేసుకొని పరలోకానికి చేరుకో. యేసు నామములో నీ ప్రతి పాపాలు కొట్టివేసి దేవుడు నిన్ను రక్షించి ఈ చివరి రోజుల్లో దేవుని రాకడ సమయంలో నిన్ను పరలోక రాజ్యానికి చేరుకొనుగాక యేసు నామములో.